వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఒకప్పుడు ఒక విప్రుడు, యజ్ఞము చేసుకునేటువంటి విప్రుడు ఆ అరణ్యాల్లో ఒక చెట్టుకి తన యొక్క అరణి పెట్టుకున్నాడు. అక్కడ అరణి అంటే మధించే జమ్మి చెక్కల సమూహం, అది పెట్టుకున్నాడు ఆయన. ఒక లేడీ అక్కడికి వచ్చి కండూతిని తీర్చుకోవడం కోసం చెట్టును రాసుకుంటూ ఉండగా తన కొమ్ములకి అరణి తగిలింది. అది ఏదో పడింది అనుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది. వెంటనే విప్రుడు అయ్యో యజ్ఞం కోసం అరణిపోయింది అనుకుని దాని వెంట వెళుతుంటే వేగాన్ని అందుకోలేకపోయాడు. అప్పుడు పాండవుల వద్దకు వచ్చి అదిగో నా అరణి తీసుకుపోతుంది ఆ లేడీ, దాన్ని వెళ్ళి మీరు పట్టుకోండి, నాకు అరణి ఇప్పించండి అని అడిగాడు. యజ్ఞరక్షణ కోసం విప్రరక్షణ కోసం వెళ్ళాలి గనక మహానుభావుడు ధర్మరాజు పాండవులతో సహా బయలుదేరాడు, 5గురు కూడా. ఆ వెళ్ళినప్పుడు లేడీ దొరకలేదు, కొంత దూరం పరిగెత్తారు, అలసిపోయారు, ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు. ఈ ధర్మరాజు అప్పుడు ఈ పని చేయకపోయి ఉంటే మనకి కష్టాలు వచ్చేవా, ఒక్కొక్కటి ఒక్కొక్క మాట. ఆ సమయంలో ఈయన ఆ నకులుడిని ఆజ్ఞాపించాడు, దాహం వేస్తుంది, దగ్గరలో ఏదో నీరుందేమో చూడు అన్నాడు. ఆ నకులుడి చెట్టు కొమ్మ మీదకి వెళ్ళి చూశాడు, దగ్గరలో కనబడుతోందంటే నువ్వు కాస్త తాగి మా కోసం తీసుకురావయ్యా అని చెప్పాడు. ఇక్కడ సరేనే వెళ్ళాడు నకులుడు. చిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఒక మాట వినబడింది, ఈ సరోవరమంతా నా అధీనంలో ఉన్నది, నా అనుమతి పొంది నువ్వు తాగాలి. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం చెప్తే నువ్వు తాగవచ్చు అంటే ఈ ప్రశ్నలు ఏమిటి అసలు దాహంతో ఉంటే అన్న నీళ్లు తాగాడు, అక్కడే మరణించాడు. వెంటనే ఇతడు రావడం ఆలస్యమైంది ఎప్పుడో, తర్వాత సహదేవుడు కూడా వెళ్ళాడు, ఆయన కూడా నీళ్లను తాగి అక్కడ మరణించాడు. ఆ తర్వాత అర్జునుడు వెళ్ళాడు, ఆయన కొంచెం పరాక్రమం ఉన్నవాడు కదా, ఆయనకి శబ్దం ఎక్కడ వినబడుతుందో దానివైపు శబ్దభేది అస్త్రములు వేసాడు. వేసాడు కానీ శబ్దం వినబడుతూనే ఉంది. అప్పుడైనా ఆలోచించద్దండి, మామూలు ఏదో అయితే శబ్దభేదికి ఏది మిగలదే కనుక ఏమిటా అని కూడా ఆలోచించకుండా నా ప్రశ్నలు విని సమాధానం చెప్పి అప్పుడు నీరు తాగంటున్నా వినకుండా తాను కూడా నీరు తాగాలని ప్రయత్నించాడు, ఆయన పడ్డాడు. అదేవిధంగా తర్వాత వెళ్ళిన భీమసేనుడు అక్కడే పడి 3 కనబడుతున్నారు, బుద్ధి తెచ్చుకోవద్దు, తనతోనూ చెప్పింది అక్కడ ఉన్నటువంటి అదృశ్య శక్తి, కానీ మాట వినకుండా నీరు తాగబోయాడు. భీమసేనుడు కూడా పడిపోయాడు అక్కడ. ఇక్కడ తర్వాత వీళ్ళందరూ ఎప్పుడు రాలేదో అప్పుడు బయలుదేరి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి ధర్మరాజు. యుధిష్ఠిరుడు బయలుదేరి వెళ్ళాడండి. ఇంత గొప్ప అంశమో పరిశీలించండి. ఇక్కడ ఆయనకి మాట వినబడింది, కానీ ఆ మహాత్ముడు ఏం చేశాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మొదలవుతున్న ఇది అద్భుతమైన అంశం. దీని యొక్క పరమార్థం ఇక్కడ ఎందుకు చెప్పాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ అయ్యా నువ్వెవరు, ఈ మాట్లాడిన మీరు ఎవరో దయచేసి చెప్పండి. మొదట ప్రశ్న వేశాడు, తిరస్కరించలేదు. చూడండి ప్రవర్తన ఎంత గొప్పగా ఉన్నదో. పైగా ఇక్కడ పడినటువంటి వాళ్ళు మహాత్ములు, ఒక్కొక్కడు పర్వతం వంటి వాడు, ప్రతాపవంతుడు కనుక వీళ్ళని ఎవరో యుద్ధం చేసి చంపారనడానికి శరీరంపై గాయాల్లో, కొట్టిన జాడల్లో, ఏదో రోగంతోనూ హఠాత్తుగా ఏదో కాటు వల్ల దెబ్బతిన్నారనడానికి జంతువుల కాట్లు కానీ సర్పాల కాట్లు కానీ లేవు. వీళ్ళు మరణించడం వెనుక ఏదో మాయ ఉంది. ఆ మాయ నీదేనా అంటే అవును, నేను నీకు చెప్పినట్టే వాళ్ళకే చెప్పాను. ఏం ప్రశ్నకి జవాబు చెప్పచ్చుగా, చెప్పలేదు. వాళ్ళు పడ్డారు. నువ్వేనా చెప్తావా? నేను చెప్తాను, కానీ మీరెవరో దయచేసి చెప్పండి అంటే నేను ఒక బకాన్ని అని చెప్పాడు. బకం అంటే కొంగ, ఇక్కడున్న కొంగని అని. ఇంత పని చేసిందో కొంగ అంటే నేను ఎలా నమ్మగలను? అందులో ఈ దివ్యమైన పర్వత ప్రాంతాల్లో అరణ్యాల్లో మహాత్ములు సంచరిస్తుంటారు కనుక మీరెవరో మహాత్ములై ఉంటారు, దయచేసి మీరెవరో తెలియజేయండి అంటే ఒక దివ్య రూపం కనబడింది. నేను యక్షుడను అన్నాడు. ఇక్కడ యక్షుడినైన నేను, ఇదంతా నా అధీనంలో ఉన్నది, నాతో నువ్వు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాను. అప్పుడు నువ్వు నీళ్లు తాగుతావో ఏం చేస్తావో నేను నిర్ణయిస్తాను. చెప్తావా అంటే ప్రయత్నిస్తాను, నేను మీరు చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఇక్కడ మహానుభావుడు. అప్పుడు ప్రశ్నలు వేస్తున్నాడు యక్షుడు, సమాధానం చెప్తూ ఉన్నాడు ధర్మరాజు. యక్ష ప్రశ్నలు అని చెప్పబడుతుంటాయి. యక్ష ప్రశ్నలు సామాన్యమైన అంశం కాదండి, ఇదంతా కలిపితే ఒక జ్ఞానం. యక్ష ప్రశ్నలంతా ఒక అద్భుతమైన వేదాంత విజ్ఞానం. మొట్టమొదటి ప్రశ్నించిన దగ్గర నుంచి చివరి వరకు సమాధానాలు. ఒక్క సమాధానానికి కూడా ధర్మరాజు తడుముకోలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఏమిటి దీనివల్ల మనకు చెప్పదలుచుకున్నవాడు? ఆఖరికి ఈ ఘట్టం పెట్టాలని ఉద్దేశం ఏంటి? అరణ్యపురం సాధనాపురం అన్నాం కదా, ఆ సాధన ఎంత ఫలించిందో చెప్పే పరీక్షాపత్రమే యక్ష ప్రశ్నలు. ఇది ఇక్కడ మొత్తం ఒక పరీక్ష పెట్టి సాధన చేశాడు, సాధనకి పరీక్షా పేపర్ ఇచ్చాడు, ఈయన రాశాడు ఇక్కడ. అంతే. ఇక్కడ అయితే సమాధానాలు ఎలా చెప్పాడు?
జాగ్రత్తగా వినాలండి. యక్ష ప్రశ్నల ముందు అర్థం చేసుకోవాలి. యక్ష ప్రశ్నలు ఏమిటో తర్వాత చూద్దాం. యక్ష ప్రశ్నల సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం మహాకష్టం ఇక్కడ. ఎందుకంటే యక్ష ప్రశ్న సన్నివేశం ఎంత బలమైనది. ఇక్కడ చెప్తున్న ప్రశ్నలకి ధర్మరాజు ఎంత పండిపోయాడో అనేది సమాధానం బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఇంతకాలం ధర్మాన్ని అనుష్ఠించి కష్టకాలంలో కూడా ధర్మాన్ని దైవాన్ని నమ్ముకొని ధర్మాచరణతో సహనంతో శాంతితో దైవ ఉపాసనతో కాలం గడిపిన ఒక మహాభక్తుడు, ఒక మహాయోగి, ఒక ధార్మికుడు తన బుద్ధిలో ఎంత పండిపోయాడు, ఎంత జ్ఞాని అయ్యాడో తేల్చి చెప్పే ఘట్టమే యక్ష ప్రశ్నలు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సమాధానం తడుముకోకుండా చెప్పాడంటే ఎలాగో ఖాళీగా ఉన్నాడు కానీ పుస్తకాలన్నీ బాగా బైహార్ట్ చేసి మొత్తం చెప్పాడు. లేకపోతే ఎలాగో చేతిలో అయిపోయాడు ఉంది, ఇలా కొడుతుంటే టక్ టక్కున చెప్పవచ్చు. అలా చెప్పాడండి మహానుభావుడు. ఇక్కడ ఎలా చెప్పాడు? పుస్తకాలు చదవడం కాదు, అనుభవంతో చెప్పాడు. ఇక్కడ ప్రతిదీ కూడా తన అనుభవం. అంటే శాస్త్రములు చెప్పిన జ్ఞానమే ఇందులో చెప్తున్నాడు కదా, అందులో సందేహం లేదు. కానీ శాస్త్రాలను అధ్యయనం చేసి అనుష్ఠించి అనుభవించి చెప్తున్నాడు. 3 ఆకారాలు: అధ్యయనం, అనుష్ఠానం, అనుభవం. 3. కొందరు అధ్యయనంతో ఆగిపోతారు, కొందరు అది కూడా చేయరు. శాస్త్రాలను అధ్యయనం చేయాలి, అనుష్ఠించాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడు ఆ 3టితో చెప్తున్నాడు. ఈ 3ంటిలో ప్రశ్న, ప్రపంచం దేనివల్ల నడుస్తుంది, సూర్యుడు దేనివల్ల ఉదయిస్తున్నాడు అంటే మొట్టమొదటి ప్రశ్న అదే. సూర్యుడు దేనివల్ల ఉదయిస్తున్నాడు, ఆయన ఉదయింపజేస్తున్నది ఏది, ఆయన చుట్టూ తిరిగేవారెవరు, ఆయన అస్తమింపజేసేవారెవరు. చిత్రం ఏంటంటే అరణ్యపర్వంలో మొదటి భాగమే సూర్యోపాసన, యక్ష ప్రశ్నలో మొదటి ప్రశ్నే సూర్యోపాసన. ఇదేదో తెలుసుకోవాల్సింది. దీనికి చక్కటి సమాధానం చెప్పాడు. బ్రహ్మమే సూర్యుని ఉదయింపజేస్తున్నది అన్నాడు. ఇక్కడ సూర్యుడే పరబ్రహ్మని కాదు, పరబ్రహ్మ వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో మాట. ఒక్కొక్క వాక్యానికి వ్యాఖ్యానం చెప్పాలంటే ఉపనిషత్తులని దొంతరలుగా దొల్లి వస్తాయండి. అప్పుడు యక్ష ప్రశ్న చెప్పుకోవాలంటే కనీసం 5 రోజులు ఉండాలి. సామాన్యమైన అవసరం కాదు. అయితే వినేవాడికి ఓపిక, చెప్పేవాడికి తీరిక ఉంటే సరిపోతుంది. నీలకంఠ దీక్షితులు దీనికి వ్యాఖ్యానం రాస్తూ బ్రహ్మ విద్యగా దీన్ని చూపించారు. ఇక్కడ ఇది వీళ్ళ చమత్కారాలు కాదండి, ఇక్కడ కనబడుతోంది. బ్రహ్మము వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకోటి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి నిర్ణయించే ఒక శాసనం ఉంది. ఆ శాసనం పరమాత్మ. సరిగ్గా ఉపనిషత్తుల్లో చెప్పే మాట ఇది. ఇది సరిగ్గా ఉపనిషత్ మంత్రములు ఎక్కడెక్కడ కనబడతాయో వాటిలో పరిశీలించితే దీనికి ఉపనిషద్వాక్యాలు అతికించవచ్చు. అందుకు భీషాస్మాద్వాతప్పవతే భీషోదేతి సూర్య, ఆ ఉపనిషత్ మంత్రం ఇక్కడ ఉందండి. ఇక్కడ ఇలా ప్రతి వాక్యానికి అంటే మీరు వేదాంత శాస్త్రం ఈ ఉపనిషత్తులను అనుకుంటున్నారో అదంతా ఇక్కడుంది. వేదమునికి చివరి భాగాలు ఉపనిషత్తులు, అరణ్య పర్వానికి చివరి భాగం యక్ష ప్రశ్నలు. ఇది పరిశీలించండి ఇక్కడ. కనుక ఇది ఉపనిషద్ విద్యే. ఇందులో ఎన్ని విషయాలు చెప్తాడు. అనుష్ఠానం మొదలుకొని క్రమక్రమంగా సత్కర్మ చేత చిత్తశుద్ధి ఎలా చేసుకోవాలి, చిత్తశుద్ధి అయిన తర్వాత పొందవలసిన ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, రెండూ కనబడతాయి. అందుకే చిత్తశుద్ధి కోసం చేయవలసిన ధర్మమైన కర్మకు సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి, తర్వాత ఉపాసనా సంబంధమైన ప్రశ్నలు ఉంటాయి, తర్వాత శుద్ధమైన బ్రహ్మజ్ఞాన సంబంధమైన ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 రకాల ప్రశ్నలు ఇందులో కనబడుతుంటాయి. ఎన్ని అత్యద్భుతమైనవి. అలాంటి వాటిని మనం లోకంలో మేనేజ్మెంట్ స్కిల్స్ వీటికి కూడా పనికొచ్చే ప్రశ్నలు అని కూడా కొందరు వ్యాఖ్యానించారు. అది కూడా ధర్మం ఆచరించాల్సింది వృద్ధులు మాత్రమే కాదు కదా, యువకులు ఆచరించాలి. కానీ యువకులకు పనికొచ్చేటువంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు అందరూ భారతం చదవాలండి. చదివితే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. ఇందాక చెప్పినట్టు ఒక అర్జునుడి క్యారెక్టర్ చెప్తే స్త్రీని ఎలా గౌరవించాలో చూపించాడు మహానుభావుడు. ఇక్కడ చూడండి. ఇక్కడ అలాగే ధర్మరాజు సహనం, శాంతి ఇవన్నీ చెప్పగలిగితే, అతడు చూపించిన పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి చూపించగలిగితే పిల్లలు చెడిపోతారనే భయం ఇంకుంటుందా చెప్పండి. అందుకే నిజమైన ఎడ్యుకేషన్ భారతం చదవడమే. మిగిలినవి మీకు పొట్ట నింపి డబ్బు సంపాదించే తెలివితేటలు నేర్పుతాయి, కానీ మిమ్మల్ని మనిషిగా బ్రతికించగలిగేటువంటి విద్య మాత్రం భారతం ఇవ్వగలదు. లేకపోతే మీరు డబ్బు సంపాదించే ఒక మిషన్స్ అండ్ కమాడిటీస్ అయిపోతారు. మీరు భారతం చదివితేనే మీరు పర్సన్ అండ్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. తెలుసుకోండి. ఇక్కడ మోక్షం దాకా ఎందుకు, ముందు మనిషిగా ప్రవర్తించడం చేతనవ్వాలి. అది ఇవ్వగలిగే శక్తి భారతంలో ఉంది, యక్ష ప్రశ్నలో కనబడుతోంది. మొత్తం ధర్మరాజు యొక్క తపస్సు, ధర్మరాజుకున్న జ్ఞానం ఇందులో కనబడుతుంది. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటో అద్భుతంగా వివరిస్తాడు. ఇక్కడ అనేక విషయాలు చెప్తాడు. ఇక్కడ యక్ష ప్రశ్నలు పూర్తయ్యాయి. ఆఖరికి చిట్ట చివరి ప్రశ్నగా ఒక్క మాట అంటాడు. అందరికంటే ధనికుడెవరు? దీనికి ఒక్కడి దానికి నేను మాత్రం సమాధానం చెప్తాను.
నేను కదా, ఆయన చెప్పిన సమాధానం నేను చెప్తా. తుల్యే ప్రియాప్రియే యస్య సుఖదుఃఖే తథైవచ అతీత నాగతే చోభే సవై సర్వధనీ నరహ. తానేమిటో సమాధానంలో చెప్తున్నాడండి. ఇక్కడ సమాధానాల్లో ధర్మరాజు వ్యక్తిత్వం ప్రవహిస్తోంది. తెలుసుకోండి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ అది కనబడుతోంది. ఆయన నమ్మిన ధర్మము, ఆయన ఆచరించిన ధర్మము సమాధానాలుగా బయటకు వచ్చింది. మొత్తం ధర్మరాజు పిక్చర్ యక్ష ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి ఇక్కడ. అటువంటి ధర్మరాజు ఆ మహానుభావుడు అంటున్నాడు, ప్రియము అప్రియము అంటే ఇష్టమైనవి కష్టమైనవి ఈ రెండిటిని, సుఖాన్ని దుఃఖాన్ని, భూతాన్ని భవిష్యత్తుని కూడా సమానంగా భావించేవాడే అందరికంటే సంపన్నుడు. అంటే ద్వంద్వాతీతో విమత్సరః. కృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగంలో గుణాతీతుడు గురించి ఏం చెప్పాడో అదే ఇక్కడ ప్రతిపాదన చేశాడు. అంటే భగవద్గీత యొక్క మరొక రూపమే యక్ష ప్రశ్నలు. ఇది పరిశీలించాడు ఇక్కడ విశేషమైన అంశం. ఇది చెప్పగానే చాలా సంతోషం. ఇప్పుడు నిన్ను నేను ఒక మాట అడుగుతాను. నీ మాటలకి నేను చాలా సంతోషించాను. అయితే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఇప్పుడు ఇక్కడ పోయిన వారిలో ఒక్కడిని బ్రతికిస్తాను. మొత్తం 4 పోయారు నీ తమ్ముళ్ళు, ఒక్కడిని బ్రతికిస్తాను. ఎవరిని బ్రతికించమంటావో చెప్పు అన్నాడు. వెంటనే తడుముకోకుండా నకులుని బ్రతికించు అన్నాడు. అది విశేషమైన అంశం. వెంటనే అన్నాడు మహానుభావుడు, ఏమిటయ్యా బాబు నకులుని బ్రతికించకమంటున్నావు? పనికొచ్చే వాళ్ళిద్దరు ఉన్నారు, భీముడు అర్జునుడు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కడినైనా కోరుకోవచ్చుగా, నకులుని మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అంటే, మహానుభావ, ధర్మం దెబ్బతింటే అన్నీ దెబ్బతింటాయి, ధర్మం కాపాడుకుంటే అన్నీ కాపాడబడతాయి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. మహాభారతంలో ఈ మాట చాలా మార్లు వస్తుంది. మనం ముక్క మట్టుకుని మాత్రం బయటకు అంటూ ఉంటాం అవతల వాళ్ళకి చెప్పడానికి, అంతకుమించి ఏం చెప్పగలం. తస్మా ధర్మం నత్యజామి మానో ధర్మ హతో వధీత్. అందువల్లే నేను ధర్మాన్ని విడిచిపెట్టను, నా చేత ధర్మము దెబ్బతినకుండా ఉండుగాక అని అంటూ, కుంతీదేవికి సంతానం మేము 3, మాద్రికి సంతానం వాళ్ళిద్దరు. కుంతీ సంతానం నేను మిగిలేను, మాద్రి సంతానం ఒక్కడైనా మిగిలాలి, నాకు 2 అమ్మలు ఒక్కటే కదా అన్నాడు. శభాషయ్య, ధర్మం అంటే నీదే అన్నాడు ఇక్కడ. ఆ కుంతికి తగ్గ కొడుకేనండి. కుంతు కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి సహదేవుడి జాగ్రత్తనన్నా అంటుంది ఇక్కడ. అంటే సహదేవుడిపై ఒక ప్రత్యేకమైన వాత్సల్యం కుంతికి. అందుకే మాద్రి అంది, నేను బ్రతికి నువ్వు పోతే నీ పిల్లల్ని నేను సరిగ్గా చూడలేను, కానీ నేను పోయి నువ్వుంటే నా పిల్లలను కూడా నీ పిల్లలుగా చూడగలవు అంది మాద్రి కుంతితో. ఆ కుంతి ఎంత ధార్మికురాలో అంత ధార్మికుడు వాళ్ళ బిడ్డలు కూడా. అందుకే ధర్మరాజు అన్న మాట ఏమిటి, మాద్రి సంతానం కూడా మిగలాలి అంటే శభాష్ అని చెప్పి మొత్తం అందరన్నదమ్ముల్ని బ్రతికిస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఎంత శక్తి కలిగిన నువ్వు కేవలం యక్షుడు అంటే నేను నమ్మను, నీ అసలు స్వరూపాన్ని చూపించవయ్యా అంటున్నారు. ఇది గొప్ప సన్నివేశం అండి. ఈ సన్నివేశం ఇక్కడ కనబడిన స్వరూపానికి మనం నమస్కరించుకుంటే చాలు ధన్యులమైపోతాం. ఇక్కడ కనబడిన ఈ స్వరూపం సాక్షాత్కారమయ్యింది ధర్మరాజుకి. మనం కనీసం ధ్యానం చేద్దాం, కనీసం ఆయన వచ్చాడని స్పృహైనా తెచ్చుకుందాం ఇక్కడ. అటువంటి అద్భుతమైన మూర్తి దర్శనం ఇక్కడ కలుగుతోంది. ఆయన చూడగానే ధర్మరాజు పులకించిపోయాడు. ఎన్ని పుణ్యాలు చేస్తే నువ్వు కనబడతావయ్యా అని. అది సాక్షాత్ ధర్మదేవత అయిన యముని యొక్క దర్శనం జరిగిందండి ఇక్కడ. ఆ యముడు మహా తేజస్విగా భాషిస్తూ కనబడగానే ఒళ్ళు పులకించిపోయి, ధన్యుణ్ణయ్యా మహానుభావ అనగానే, నువ్వు ఇంతకీ ఎవరు? ముందు పోల్చుకోలేకపోయి తేజస్సు చూసి అన్నాడు, వసువా రుద్రుడువా ఆదిత్యుడువా అంటే, నేను సర్వదేవతలకి సర్వలోకాలకి మూలమైన ధర్మాన్ని అన్నాడు ఇక్కడ. ధర్మము విష్ణు స్వరూపం కదా, ఆ ధర్మం యొక్క స్వరూపమే యమధర్మరాజు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నిజానికి చెప్పాలంటే భారతంలో అంతఃప్రవాహంలో కనబడే ఒక ప్రధానమైన నాయకుడు యముడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే యమధర్మరాజు అంశే విదురుడుగా ధర్మరాజుగా వచ్చింది. కథంతా ధర్మం అంతా వాళ్ళ చేతుల్లోనే నడిచింది. ఇప్పుడు కనబడ్డాడు ఆ దేవత. పైగా ధర్మదేవత అంటే ఆయనకేదో కోరలో కొమ్ములో రూపాలు ఉంటాయని కావద్దు. ధర్మానికి రూపం ఏమిటి? ధర్మానికి గుణము భావము శక్తి ఉంటాయి. మనం ధ్యానిస్తే అదొక రూపం ధరించవచ్చు. ఆ రూపం పుణ్యాత్ములకి ప్రసన్నంగా కనబడుతుంది, పాపాత్ములకి ప్రచండంగా కనబడుతుంది, అంతే తేడా. కానీ ధర్మానికి రూపం ఏమిటండి? మనల్ని అనుగ్రహించాలంటే రూపం ధరిస్తుంది. ఆ రూపం ధరించిన ఆయన చెప్తున్నాడు, నాకు 8 రూపాలు ఉన్నాయని చెప్తున్నాడు. చూడండి, 8 రూపాల్లో ఏ రూపమైనా మన దగ్గర పెట్టుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. మొదటిది యశః, రెండవది సత్యం,
దమః. యశః అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, మంచి పనుల వల్ల వచ్చిన కీర్తి ఇది. రెండవది సత్యము. సత్యం అంటే ఏంటో చెప్పక్కర్లేదు కదా, సత్యం చెప్పక్కర్లేదని నేను అనలేదు. సత్యం అంటే ఏమిటో మీకు వివరించక్కర్లేదు, బాగా తెలుసు. పలుకుతున్నారో లేదో పరమేశ్వరుడికి తెలుసు. కనుక యశః సత్యం. మూడవది దమః. దమః అంటే ఇంద్రియ నిగ్రహం. నాలుగవది శౌచం, శుచి, సదాచారం వల్ల ఏర్పడేది. ఆర్జవం. ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి, నిష్కపటత్వము. తర్వాత హ్రీహి. హ్రీ అంటే లజ్జ, సిగ్గు. ఇది కూడా గొప్ప గుణం. ఏమిటా సిగ్గు అంటే అధర్మం చేయడానికి వెనకాడడమే లజ్జ అని చెప్పుకున్నాం కదా, హ్రీ. తర్వాత అచాపల, చపలత్వము లేకుండా ఉండడం అంటే దృఢత్వము. దానము, తపస్సు, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే శాస్త్రాధ్యయనము, ఇంద్రియ నిగ్రహం అనే రెండు అర్థాలు చెప్పుకోవాలి ఇక్కడ. ఇవి నా 8 శరీరాలు అన్నాడు ఇక్కడ. కానీ ఇవి పాటించితే వాణ్ణి ధార్మికుడు అనాలి. మరొక్కసారి చెప్పుకుందామా 8. యశః, యశస్సు, సత్యము, దమము, శౌచము, ఆర్జవము, సిగ్గు, అచంచలత్వము, దానము, తపస్సు, బ్రహ్మచర్యము. ఇవి నా శరీరాలు. అదేవిధంగా నన్ను చేరడానికి మార్గాలు, ద్వారాలు 4 ఉన్నాయి. అవి ఏమిటంటే అహింస, సమత్వము, అనుశంస్యం. అనుశంస్యం అంటే క్రూరత్వము లేకుండా ఉండడం. తర్వాత అమత్సరం, మాత్సర్యం లేకుండా ఉండడం. ఈ 4 నన్ను పొందడానికి ద్వారములు. ఇంతకంటే ఇంకేం చెప్పాలండి ఉపదేశం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇవన్నీ చెప్తున్నాడు. ఇటువంటి వారు తరిస్తారు సుమా అని, నువ్వు ఏది కోరుకున్నా ఇస్తాను కోరుకో అన్నాడు. వెంటనే ముఖ్యంగా అసలు విషయం మర్చిపోలేదండి ఈ మహానుభావుడు. మేము ఆ విప్రుడి అరణిని తేవడానికి ఇంత దూరం వచ్చాం, మృగాన్ని పట్టుకోలేకపోయాం, అరణి మాకు దొరికేటట్టు చెయ్యు అంటే, ఆ మృగం నేనే, మిమ్మల్ని ఇలా నడిపించడం కోసం ఈ పని చేశాను, ఇదిగో తీసుకో అరణి ఇచ్చాను. మిమ్మల్ని ఇలా నడిపించడం కోసం ఈ పని చేశాను, ఇదిగో తీసుకో అరణి ఇచ్చాను. ఇది నీకు, ఇది ఇచ్చినంత మాత్రం నీకు వరం ఇచ్చిన తృప్తి నాకు కలగదు. రెండవది ఏదైనా కోరుకో అన్నాడు. చూడండి, ఇది కూడా ధర్మరాజు వ్యక్తిత్వం యొక్క పరాకాష్ఠ. వెంటనే యుధిష్ఠిరుడు నమస్కారం చేసి 12 సంవత్సరాలు వాటితో పూర్తి అయిపోయాయి. చక్కగా పూర్తి చేశామా లేదా అంటే నీ దర్శనమే తెలియజేస్తున్నది ఇది ఫలము అని ఇక్కడ. కనుక అరణ్యపర్వం అనే పేరుతో 12 ఏళ్ళు చేసిన తపస్సుకు ఫలంగా సాక్షాత్ ధర్మస్వరూపమైన విష్ణుతేజాన్ని దర్శించారు. మరి చెప్పడానికి ఏమన్నది ఇక్కడ? కనుకనే ఇంక మిగిలింది ఒక్కటి అజ్ఞాతవాసం. కానీ ఇది 12 ఏళ్ల పెట్టు. మమ్మల్ని మేము తెలుసుకోనియకుండా జాగ్రత్తగా ఎవరికి తెలియనియకుండా వెళ్ళాలి అంటే సామాన్యమైన అంశం కాదు. అది కూడా నిర్విఘ్నంగా జరగాలంటే నీ అనుగ్రహం కావాలి. నిజంగా ధర్మం అనుకూలించింది, నిర్విఘ్నంగానే జరిగింది. కానీ పాపాత్ములు తర్వాత చెడు మార్గం వైపు తిప్పారు, వేరే విషయం. నిర్విఘ్నంగా జరగాలయ్యా అంటే తప్పకుండా జరుగుతుంది. ధర్మదేవత ఆశీర్వదిస్తే జరగకుండా ఉంటుందా? 13వ సంవత్సరాన్ని మీరు చాలా అద్భుతంగా గడుపుతారు. విరాట నగరానికి చేరుకోండి. అక్కడ మీ ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించండి. మీరు ఏ రూపం ధరించినా మీరు శత్రువుల చేత తెలియబడరు. క్షేమంగా మీ అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా పూర్తవుతుంది అనే ఒక ఆశీస్సు ఇచ్చాడు. కానీ ఇది ఎలాగో జరుగుతుంది కనుక నాకు వరం ఇచ్చినట్టు లేదయ్యా, మరిదేను కోరుకో అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప విషయమో. 3వ వరం. వెంటనే నమస్కారం చేసుకుని, నువ్వు సామాన్యుడు కావయ్యా, సనాతన దైవమువు. ఇది నమస్కారం. ధర్మం సనాతనం కదా, యశధర్మ సనాతన. కనుక నువ్వు సనాతనమైన వాడువు, శాశ్వతమైన వాడువు, సాక్షాత్తు దర్శనమిచ్చావు. నువ్వు నా ఎడల ప్రీతుడివై కనబడ్డం కంటే మరొక వరమేముంటుంది, నాకు ఇది చాలు అన్నాడు ఇక్కడ. ఎంత గొప్పవాడు. అయినా నువ్వు అడుగు అడుగు అని అంటూ ఉంటే అడగకపోతే అవినయం అనిపించుకుంటుంది కనుక నిన్నొక్క కోరిక అడుగుతున్నాను అన్నాడు. నిజంగా ఈ సమయాన్ని వాడుకోవచ్చండి చక్కగా. ఈ క్షణంలో కౌరవులందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టు చచ్చిపోతే బాగుండు, ఇంకా బాధే లేదు. లేకపోతే మేము వెళ్ళి వాళ్ళని చంపగలిగే శక్తి నువ్వు, ఇంకా బాధ లేదు. రెండూ అడగలేదు మహానుభావుడు. ఆయన అడిగిన కోరిక చూడండి ఎంత గొప్పదో. దీన్ని బట్టి ధర్మరాజు వ్యక్తిత్వం ఏంటో బయటపడుతుంది ఇక్కడ. జయేయం లోభమోహేచ క్రోధంచాహం సదా విభో దానే తపసి సత్యేచ మనో మే సతతం భవేత్. ఇది చెప్పాడు ఇక్కడ. నేను ఎల్లవేళలా క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని జయించేటట్లు అనుగ్రహించు. ఇది వినగానే ఇంతవరకు జయించలేదన్నమాట అని మళ్ళీ పాప వ్యాఖ్యానం చేయకండి. కర్ణభక్తులు చేస్తారు, దుర్యోధన భక్తులు చేస్తారు, చేశారు కూడా. అందుకే చెప్తున్నాను,
ఇక్కడ చెప్తున్న మాట అర్థం ఏంటి? క్రోధాన్ని, మోహాన్ని, లోభాన్ని జయించేటట్లు నన్ను అనుగ్రహించు అంటే అర్థం ఏంటంటే, పైగా సతతం మనొక మాట వేశాడు ఇక్కడ. ధర్మం ఇవాళ మనం పాటిస్తున్నామని ధైర్యంగా ఉండడానికి లేదండి. రేపు పొద్దున ఏ మోహమో, ఏ శోకమో, ఏ క్రోధమో, ఒక ఆవేశమో, విపత్కర పరిస్థితితో ఏర్పడితే ధర్మం తప్పిపోవచ్చు. కనుకనే నాకు అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను క్రోధ, లోభ, మోహాన్ని జయించగలగాలి. అది సతతం అనే మాటలో ఉన్నది. కనుకనే మహాత్ములు ఏం కోరుకుంటారంటే ధర్మంలో ఉంటారు, ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఈ మాటలో ఉంటున్న గొప్ప విశేషం ఇక్కడ. రెండో మాట ఏమిటి అంటే, నా మనస్సు ఎప్పుడూ కూడా దానే తపసి సత్యేచ, దానంపై, తపస్సుపై, సత్యంపై ఉండాలి. ఒకటి, ఏవి జయించాలో చెప్పాడు, ఏది ఉండాలో చెప్పాడు. చూడండి, క్రోధ, లోభ, మోహాలు. ఒక్కసారి భగవద్గీతలోకి వెళ్ళండి. ఇక్కడ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. ఆ మూడు జయించాలన్నాడు ఇక్కడ. చూసారా ఎంత గొప్ప మాట ఇక్కడ. ఎప్పుడో యుద్ధంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఇప్పుడే అడిగాడు మహానుభావుడు ఇక్కడ. కనుక క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని మూడింటిని జయించాలి. దానము, సత్యము, తపస్సు, ఈ మూడింటి మీద నా బుద్ధి ఉండాలి. ఇది నేను కోరుకుంటున్న వరం అన్నాడు. ఇదండి ధర్మరాజు అంటే. ఇంత గొప్పవాడు. ఇప్పుడు దానవీరుడు ఎవరు? నిజానికి దానంలో కర్ణుని మించిన వాడు లేడు అనే మాట భారతంలో ఎక్కడా లేదు. మీరు పరిశీలించండి. ఇక్కడ పైగా కర్ణుడి కంటే ధర్మరాజు దానంలో తక్కువని కూడా ఎక్కడా లేదు. మనం తర్వాత ఏవేవో కల్పించుకున్నాం. దానికి కారణం ఒక్కటే, కవచకుండలాలు కూడా తీసివేసి ఇచ్చినంత దానం చేశాడు ఆయన. అప్పుడు నియమం పెట్టుకున్నాడు, ఎవరు అడిగినా ఇస్తానని. అలాంటి నియమాలు ఎన్ని పెట్టుకున్నాడో మహానుభావుడు, ఎన్ని దానాలు చేశాడో ధర్మరాజు. కనుక దానంలో ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళే. కానీ కర్ణుణ్ణే ఎందుకంటున్నామంటే తనదైన సహజ కవచకుండలాలు కూడా తీసి ఇచ్చాడు గనక, గొప్ప దానం చేశాడు గనక దానవీరుడు అంటున్నారు. కానీ అది దానమా? ఇప్పుడు అది చర్చ చేస్తుంది ఇక్కడ. కాదు. ఎందువల్లంటే ఎవడైనా దానం ఇస్తే దానానికి బదులు మరొకటి పుచ్చుకోడు. మీకు తెలుసుకోండి, ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి, నీకు దానం చేశాను కనుక మీకు చేతుకున్న కంకణం ఇక్కడ పెట్టుకోండి అంటారండి. అంటే దానం అవుతుందో కొనుక్కోవడం అవుతుంది. అందుకే నిర్ణయించుకునే నేను ఇది ఇస్తాను, శక్తి ఇవ్వన్నాడు మహానుభావుడు. అంటే కవచకుండాలు ఇచ్చి తిరిగి శక్తిని పొందాడు ఎప్పుడో, వాడేమి దానమో చెప్పండి ఇక్కడ. పైగా పొందుతానని నిర్ణయించుకున్నాడు. పైగా ఏది అడిగినా ఇస్తానన్న వాడికి కవచకుండాలు అడిగిన వెంటనే అన్న బీరాల ప్రకారం భయం పుట్టుకుంది. మళ్ళీ కీర్తి కోసం అంటే వాడికి దానం చేయడం కంటే గొప్ప దానశీలని కీర్తి కావాలని తపన బాగా ఉన్నది మహానుభావుడికి. చాలా విశేషమైన అంశం ఇక్కడ. కనుకనే వీరత్వంలో ఎలాగో పారిపోయాడు అనేక పర్యాయాలు. పోనీ వీరుడిగా ఫెయిల్ అయిపోయాడు. పోనీ దానంలోనైనా గొప్పవాడు అంటారేమో అని ఎదురు చూస్తే అది కూడా ఫెయిల్ అయిపోయింది. వాడికి చెప్పడానికి ఏమైంది ఇక్కడ? వాడు దీన్ని బట్టి వాడు దానా లేదు, వీరా లేదు, సోరా లేదు, శూన్యం తప్ప ఏమీ లేని కర్ణుడు వాడు. తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి ఈ వ్యక్తిత్వం ఎంత గొప్పగా కనబడిందండి ధర్మరాజు వ్యక్తిత్వం. బాధంతా ఏమిటంటే క్యారెక్టర్ అంటే ఏమిటో 100కి 100 వాళ్ళు పండిపోయిన ధర్మరాజుని అర్జునుడిని పట్టుకుని ఏమీ చేతకాని వాళ్ళలా భావించే దురదృష్టం ఏర్పడిందే. దీన్ని బట్టి అసుర బుద్ధులు ఆనాడు ఎవరికి ఆక్రమించేవి తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కువ జనాభాకి అది ఆక్రమించిందని తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే కేవలం భారతం చదివి చెప్పే మా బోటిగాళ్ల మాట ఒక 4 గోడల మధ్య పరిమితం అయిపోతుంది. కొద్ది మందో వింటున్నారు, వాళ్ళు మనస్సులో పెట్టుకోవట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఆఖరికి లక్షల మందికి చేరేది మాత్రం అధర్మమే చేరుతుంది ఇక్కడ. ఇది బాధాకరమైన అంశం ఇక్కడ. ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, ధర్మం కోసం ఎంత తపన పడుతున్నప్పటికి కూడా, కనుక నేను కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడున్న ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడై ఈ భారత సత్యాన్ని లోకంలో వ్యాప్తి చేయండి. అందుకే సీడీల్ని తీసుకురావడం మా కీర్తులు చెప్పుకోవడం కోసం కాదు. మొత్తానికి ధర్మరాజు యొక్క పరిణతి పండిపోయి కనిపించింది యక్ష ప్రశ్నల్లో. దాన్ని బట్టి ఇతడు ధర్మదేవత చేత మార్కులు పొంది అజ్ఞాతవాసానికి సిద్ధమయ్యాడు.